నీ భయమును దేవుడు తీసిపోయాను గాక. హల్లెలూయా. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారా? నీ భయము తొలగిపోవును గాక. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారా? నీ భయము తొలగిపోవును గాక. చేతి పనుల్లో భయపడుతూ టెన్షన్ పడుతున్నారేమో, అప్పులను చూసి భయపడుతున్నారేమో, బలహీనతను చూసి భయపడుతున్నా. నీలో ఉన్నవాడు సమస్తము చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి హృదయం చాలా బీట్ ఎక్కువైపోతూ ఉంటుంది, హార్ట్ బీట్. అప్పుడు నీలో కలిగే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక్కళ్ళే ఉన్నా 10 మందిలో ఉన్నా ఏదో కలవరంతో టెన్షన్ వాతావరణంతో నెమ్మదిగా ఉండలేవు నువ్వు కదా. చాలాసార్లు ఏమైపోతానో, ప్రాణం ఉంటుందో పోతుందో. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మృతులను సైతము లేపినవాడు నాన్న, స్థితులను సైతము మార్చగలిగిన వాడు నాన్న, నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు నాన్న. నువ్వు ఒంటరిగా ఉండకూడదు నా కుమారుడు, నా కుమార్తె అని ఒంటరి ప్రయాణం చేస్తూ వాళ్ళతో వీళ్ళతో నువ్వు మాటలు పడకూడదని, కృంగిపోకూడదని ఆయన మరణించి నీలోకి వచ్చాడు నాన్న. ఆ పరిశుద్ధాత్మని ధరించుకున్న నీవు ఒక ధైర్యము కలిగిన సింహం వలె ఉండాలా. పిరికితనము కలిగిన వారుగా నువ్వు ఉండకూడదు. అందరికీ సరెండర్ అయిపోయేవారుగా నువ్వు ఉండకూడదు. పట్టెడన్నం కోసం సరెండర్ అవ్వద్దు బిడ్డ. చిన్న చిన్న గిఫ్ట్ల కోసం సరెండర్ అవ్వక బిడ్డ. లోకము చూపించే ఆశల కోసం సరెండర్ అవ్వక బిడ్డ. అన్నం పెడి చెబుతున్నా, నీలో పరిశుద్ధాత్ముడే ఉండాలా. పనికి మాలినోడు ఎవ్వడో ఉండకూడదు. పనికి మాలిన వ్యవస్థలు నీలో ఉండకూడదు. పనికి మాలిన ఆలోచన నీలో ఉండకూడదు. ఆయన నీలో ఉంటే నువ్వన్నీ చూడగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నాతో ఒకరోజు అంటున్నాడు, అందరూ విడిచిపెట్టారా? విడిచిపెట్టేశారు. ఎవరు లేరా? ఎవరు లేరు. నేనున్నాగా, పదనడు, నిన్ను నడిపిస్తా. నిన్ను నేను నడిపించి విడిచిన వారు నీ వైపు చూసేటట్టు చేస్తా.